హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో యాజ్ యూ స్టుడ్ బై కొరియన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్, హిందీ, తమిళ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. టోటల్గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక లిమిటెడ్ సిరీస్. 8 ఎపిసోడ్స్తో మీకు కంప్లీట్ అయిపోద్ది. దీనికంటే సీజన్ 2 లాంటివి అయితే ఏమీ ఉండవు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఉమెన్ అయితే ఉంటారు. వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ కి అబ్యూస్ అవుతూ ఉంటారన్నమాట వాళ్ళ హస్బెండ్స్ వల్ల. ఎవరైతే ఉమెన్స్ డొమెస్టిక్ అబ్యూస్ కి గురవుతున్నారో వాళ్ళ మధ్య ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల వాళ్ళ పాస్ట్ అంతా కూడా కనెక్ట్ అవడం అయితే జరుగుద్ది. అసలు వాళ్ళు ఎందుకు డొమెస్టిక్ అబ్యూస్ కి గురవుతున్నారు, మరి వాళ్ళందరూ కలిపి ఏం చేశారు, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే యాజ్ యూ స్టుడ్ బై. నేను ఫుల్గా ఏం చెప్పలేదు, ఇంకా స్టోరీ ఉంది. జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఒక చిన్న ప్లాట్ లైన్ అయితే చెప్పా. మీరు చూసి తెలుసుకుండా ఉన్నదంతా కూడా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది భయ్య. మూవీ అప్డేట్స్ కోసం, ఛానల్ అప్డేట్స్ కోసం, ఎటువంటి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది భయ్య, నాకైతే వర్కౌట్ అయింది. బట్ అందరికీ అయితే కాదు. ఓన్లీ ఫర్ కొరియన్ డ్రామా లవర్స్ ఎవరన్నా ఉంటే గనక, కొరియన్ థ్రిల్లర్ లవర్స్ కాదు, కొరియన్ డ్రామా లవర్స్, అది కూడా సస్పెన్స్ డ్రామా ఎవరన్నా ఇష్టము, ఎక్కువగా మేము డ్రామాస్ చూస్తాము అనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు కూడా నచ్చచ్చు. నాకైతే వర్కౌట్ అయింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎమోషనల్లీ చాలా పవర్ఫుల్ బై సిరీస్ అన్నది. ఎస్పెషల్లీ ఉమెన్ అబ్యూస్, డొమెస్టిక్ వైలెన్స్ ఈ కాన్సెప్ట్ అయితే తీసుకుని ప్రెజెంట్ చేస్తారు. వాటికి గురవుతున్న ఉమెన్స్ ఎవరికి వాళ్ళు ఎలా సపోర్ట్ చేసుకోవాలి, ఆ ట్రామా నుంచి ఎలా బయటపడాలి, ఎలా ఎదుర్కోవాలి, వీటన్నిటిని మీకు చూపించడం అయితే జరుగుద్ది. సో ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సిరీస్ అన్నది. సో కాన్సెప్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా అందరివి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే టాప్ నాచ్ అయితే ఉన్నాయి. ఇంకా సిరీస్ లో ఉండే డార్క్ మిస్టరీ అండ్ కొన్ని ట్విస్ట్లు బాగా వర్కౌట్ అవుతాయి. ఎపిసోడ్ కి డ్రామా అనేది స్లోలీ అయితే వెళ్తూ ఉంటుంది. బట్ అన్ఫోల్డింగ్ అదంతా కూడా రివిలేషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మీరు గనక లవ్ రెవెంజ్ థ్రిల్లర్స్, హార్ట్ టచింగ్ డ్రామాస్ లైక్ ది గ్లోరీ కానీ, మై నేమ్ కానీ ఇలాంటి సిరీస్ చూసి మీకు ఇష్టం అనుకుంటే అదే టైప్ లో ఈ సిరీస్ కూడా ఉంటుంది. సో అవి నచ్చితే ఇది కూడా ఖచ్చితంగా నచ్చుతుంది భయ్య. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, ఎమోషనల్ సీన్స్ అన్నిటిని కూడా ఎలివేట్ చేసినవి. అండ్ సోషల్ మెసేజ్ అయితే ఉంటుంది, పెయిన్ గురించి, కరేజ్ గురించి, ఉమెన్స్ ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. సో వాటి పరంగా కూడా బాగుంటుంది. ఎండింగ్ అయితే ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది భయ్య. సాటిస్ఫైయింగ్ ఉంటుంది ఆ ట్రామా విత్ క్లోజర్ ఇదంతా కూడా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్. ఆబ్వియస్లీ కొరియన్ డ్రామాస్ అంటే స్లో పేసింగ్ లేకుండా ఉండదు, అసలు ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో కూడా మీకు స్టార్టింగ్ ఎపిసోడ్స్ కొంచెం సెటప్ కి చాలా టైం తీసుకుంటారు. కొంచెం అన్వాంటెడ్ డ్రామా ఎక్కువగా ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా స్టోరీలోకి అయితే తీసుకెళ్లరు. అండ్ ఆఫ్టర్ దట్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్ని సప్లాట్స్ అయితే ఉంటాయి అనమాట. అవి మరీ ఓవర్ గా స్ట్రెచ్ చేస్తుంటారు భయ్య. సో అందుకని స్లో పేసింగ్ అయితే ఉంటుంది. అండ్ ఆ సప్లాట్స్ ని స్ట్రెచ్ చేస్తారు, బాగానే ఉంది, కానీ అంత అవసరం లేదు. చాలా అన్నెసెసరీ ఉంటాయి అనమాట అవన్నీ కూడా. అవి కూడా లేకపోయి ఉంటే ఒక 6 ఎపిసోడ్స్ లో మీకు సిరీస్ అనేది క్లోజ్ చేయొచ్చు. ఎక్స్ట్రా 2 ఎపిసోడ్స్ తీసుకున్నారు, అది కూడా 1 అవర్ ఎబో ఉండడం వల్ల రన్ టైమ్ సో కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. ఆ సప్లాట్స్ అండ్ పేసింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. అండ్ కొన్ని మిస్టరీ రివీల్స్ అయితే ఉంటాయి, అవి మరీ సర్ప్రైజింగ్ గా అనిపించవు. కొన్ని వర్కౌట్ అవుతాయి, మరి కొన్ని మాత్రం సర్ప్రైజింగ్ అయితే ఉండవు. చాలా థ్రిల్లర్స్ చూసేసిన వాళ్ళకి ఇది కూడా సర్లే అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. మీరు గనక, నేను ఒకటే చెప్తా ఓవరాల్ గా, కొరియన్ డ్రామా లవర్స్ ఎవరన్నా ఉంటే గనక, అది కూడా లవ్ రివెంజ్ థ్రిల్లర్స్ చూసే అలవాటు ఉంటే గివ్ ఇట్ ట్రై అని చెప్తా, నచ్చుద్ది. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, ఉమెన్ అబ్యూస్ ఉంటుంది, మినిమల్ ఎక్స్పోజింగ్ ఉంటుంది, అండ్ రిలేషన్షిప్స్ లో వచ్చే అబ్యూస్ కాబట్టి కొంచెం ఇంటిమేసీ సీన్స్ అయితే ఉంటాయి. సో వాటి కోసం నేనైతే రికమెండ్ చేయట్లేదు. మరీ ఓవర్ గా ఏమీ ఉండవు, కానీ చూడడానికి కొంచెం ఇబ్బంది పడతారు భయ్య అక్కడక్కడ. సో అందుకే నేనైతే ఫ్యామిలీతో రికమెండ్ చేయను, ఇండివిజువల్ గానే చూడండి. ఓకే, నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. అండ్ సిరీస్ నాకు నచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ సజెషన్ ఏదైనా ఇచ్చానంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అవి మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను జాయిన్ చేస్తా. ఇక్కడ లింక్ ఇవ్వడం కట్ అవ్వదు. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.